ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా? చిన్న సహాయం గొప్ప ఫలితం. శాంతంగా ఉన్న గోకుల గ్రామంలో చిన్న కృష్ణుడు తన ఇంటి ముందు పరిగెడుతూ ఆనందంగా ఆడుకుంటున్నాడు. అంతలో ఓ బామ తెల్లవారు నుంచి ఎలాంటి బేరాలు లేకపోయినా చిరునవ్వుతో పండు, తీయటి రసంతో నిండిన పండు అంటూ పళ్ళ బుట్టతో వస్తుంది. అది విన్న కృష్ణుడు టక్కున ఇంట్లోకి వెళ్ళాడు. డబ్బులు ఎక్కడున్నాయో అని వెతికాడు, కానీ ఒక్క పైసా కూడా కనిపించలేదు. వెంటనే అతని చూపు ఒక ధాన్యపు మూట మీద పడింది. నవ్వుతూ ఆ ధాన్యాన్ని చేతిలోకి తీసుకుని బామ్మ వైపు పరిగెత్తుతూ వెళ్ళాడు. తన చిన్ని చేతులతో ధాన్యాన్ని గట్టిగా పట్టుకుని కృష్ణుడు బామ్మ దగ్గరికి చేరుకుని ఆ ధాన్యాన్ని ఆమె చేతిలో పెట్టాడు. తెల్లవారు నుంచి ఎలాంటి బేరాలు లేకపోయేసరికి బామ్మకి ఆ ధాన్యాన్ని చూడగానే ఆనందంతో తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అలాగే కృష్ణుడి దాన గుణాన్ని చూసి భలే మురిసిపోయింది. వెంటనే పండిన మామిడి పండ్లు, అరటి పండ్లు అతని చేతుల్లో నింపింది, ఏమీ ఆశించకుండా. ఇంకా చీకటి పడుతుండగా ఆ బామ్మ ఇంటికి చేరుకుంటుంది. బుట్టలో ఉన్న ఏదో ఒక పండు తినేసి పడుకుందామని ఆ బుట్టను తెరవగా అందులో పండ్లకు బదులు దగదగా మెరిసిపోయే బంగారాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. బామ్మకి బోలెడంత సంతోషం కలుగుతుంది. అలాగే కృష్ణుడు మామూలు పిల్లవాడు కాదని గ్రహిస్తుంది. ఇందులో కృష్ణుడు మనకి చెప్పు నీతి ఏమనగా, ఎవరు ఏమి ఇస్తారో లేదా చేస్తారో అని ఆశించకుండా మనం సహాయం చేస్తే అది ఎప్పుడో ఒకప్పుడు మనకి సహాయం కావాలి అన్నప్పుడు తిరిగి వస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మంచిని అందరితో పంచుకోవాలి కాబట్టి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా చిట్ట చివరిగా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.